మనిషి ఎన్నెన్నో అనుకుంటాడండి, ఎన్నెన్నో మీరు అనుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. ఈరోజు వర్షం వస్తుందని మీరు అనుకున్నారు చెప్పండి, లేకపోతే కమ్మగా అక్కడ చర్చిలో పెట్టుకున్నాడు. వాతావరణం సాయంత్రం బాగానే ఉంది, 9 గంటల వరకు బాగుంది. 9 సడన్ గా చేంజ్ అయిపోయింది. తెలుసుంటే గొడుగులు తెచ్చేవాడు, ఒకరిద్దరు తెచ్చారు, అది వేరే విషయం. ప్రైజ్ లార్డ్. తెలుసుంటే నేను కూడా కొత్త గొడుగు కొనుక్కున్నాను. మొన్న నాకు ఎవరో గొడుగు ఇచ్చారు, తెచ్చుకున్నా బాగుండేది, నేను తెచ్చుకోవాలి, తెలియదు. కాబట్టి జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, నా బలం ఉంది, నా శక్తి ఉంది, నా సామర్థ్యం ఉందని మనం ఎన్నో అనుకుంటాం. దేవుడు మోషకి ఏం బయలుపరిచాడంటే, నీ బలం ద్వారా నీవేమీ చేయలేదు. స్తోత్రం చెప్పడానికి గట్టి. విశ్వాసయాత్రలో మనం ఎవరో మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి, మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి, మన కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలి, మనం ఏం చేయగలుగుతామో అది తెలుసుకుంటే మంచిది. మోషే అనుకున్నాడు, ఏమైనా చేసేస్తాను, ఏదైనా సాధించేస్తాను, నాకేం తక్కువ, డబ్బుకు తక్కువ, బలానికి తక్కువ, ఏమైనా చేస్తానని అని అనుకున్నాడు. నీ వలన ఏదీ జరగదని దేవుడు తనకు బయలుపరిచాడు.